కొంచెం బెటర్ అండి. చాలా హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఏంటి అంటే మా మమ్మీని అయితే మెట్రో ఎక్కించి నేనైతే ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ కూడా వీడియోలో వాటిలో చూసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని అడిగారు. సో అందుకోసం వెళ్తున్నాం. హైదరాబాద్లో ఉండే పీపుల్కి అయితే మోస్ట్ అవైటెడ్ ఎగ్జిబిషన్ అండి ఇదైతే. నిజం చెప్పాలి అంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వేరే వేరే స్టేట్స్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకి డిఫరెంట్ ఐటమ్ అయితే వస్తుందండి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు అసలు. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడాను. ఎంట్రీ అయితే 50 రూపీస్ ఈచ్ పర్సన్కి వచ్చేసి. 50 or 100 గుర్తులేదు నాకు. వీడియో తీసి చాలా డేస్ అయింది, బట్ లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. నాకు గుర్తులేదు. చాలా గేట్స్ అయితే ఉంటాయి, ఆ గేట్స్ నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. ఇంకా నేను ఆ ప్రాసెస్ అది ఏం తీయలేదు. బట్ ఇక్కడ నాకైతే కలెక్షన్ అయితే భలే నచ్చినాయి. అసలు చాలా క్యూట్గా ఉన్నాయండి. నిజం చెప్పాలి అంటే మనం దూరం నుంచి చూసి వాళ్ళ దగ్గర చూసి వీళ్ళ దగ్గర చూసి అబ్బా బాగుంది కొనుక్కోవాలి అనుకుంటాం. నిజంగా దగ్గరికి వెళ్ళాక ఎన్ని కలెక్షన్ చూసి ఏది కొనాలా అని ఒక కన్ఫ్యూజన్తో అయితే ఏది కొనలేము. ఆన్లైన్లో చూస్తాం కదా, ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుద్దండి. అసలు నిజంగా ఎంత బాగుందో అంటే ఈ ఇయర్ మీరు ఎవరైనా మిస్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వెళ్ళండి. మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏంటి, ఏపీలో ఉన్న వాళ్ళైనా సరే, మీ రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వచ్చి మరి ఈ ఎగ్జిబిషన్కి అయితే తప్పకుండా వెళ్ళండి. కానీ క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చిన్నపిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళకూడదు. మేమైతే మా బాబుని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాం మా అమ్మమ్మకి. సో మా మమ్మీ నేను అయితే అలా మొత్తం తిరిగి మొత్తం అంతా చూసుకుని వచ్చామండి. సో ఇదే అనమాట. టికెట్ది కూడా తీసినట్టున్నాను నేను, మర్చిపోయాను అనుకున్నాను బట్ తీయడం. సో మీరైతే నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడున్న ఎగ్జిబిషన్ చూపించే ఎగ్జిబిషన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాదైతే కీస్ కొంతలా వస్తుంది. ఎందుకనంటే సమ్మర్ కదా, ఫుల్ డ్రింక్స్ తాగుతున్నాను. నాకైతే అస్సలు పడదు కూల్ వాటర్ డ్రింక్స్, ఇవేం పడవు అదనమాట. అందుకే నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి అని ముందే చెప్తున్నాను నేను. సో ఇక్కడైతే మనం నిజంగా ఇదేంటి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అబ్బా అనుకుంటూ ఉంటాం ఆన్లైన్లో చూసి. ఆ ఐటమ్ అంతా అయితే ఇక్కడ ఉందండి. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ దుప్పటాస్, కర్టెన్స్, ఇంకా నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఇలా టీ పాట్స్ కానీ, ఇలాంటి సిరమిక్ కప్స్ కానీ, గ్లాసెస్ కానీ తీసుకోవాలి అని ఆన్లైన్లో. సో అవన్నీ ఇక్కడ దొరికినాయి. మనం బార్గెనింగ్ చేస్తే తక్కువ ప్రైస్కే వస్తాయి. బట్ బార్గెనింగ్ చేయలేదు అంటే ఎక్కువ ప్రైజే. స్టార్టింగ్ డేస్లో అయితే వాళ్ళు చెప్పిన ప్రైస్ అస్సలు తగ్గరంటండి. కొంచెం డేస్ తర్వాత వెళ్ళే కొలది తగ్గుతాయంట. బట్ స్టార్టింగ్ డేస్లో అయితే నో వే, అసలు సమస్య లేదు, తగ్గదు ప్రైస్ అంట. ఇవన్నీ నేను వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని చెప్తున్న మాటలు అనమాట. సో అన్నీ కూడా నా సొంత అయితే ఏం కాదు. సో ఆల్రెడీ మా మదర్ అయితే వీడియోస్ అవి కూడా చూసారు. చాలామంది వెళ్ళారు కదా. మ్యాట్స్ అయితే అసలు భలే ఉన్నాయండి, ఎంత బాగా నచ్చినాయో. బట్ బ్యాక్ సైడ్ గ్రిప్ ఆగుతాయా లేదా అని మేమైతే కొన్ని అసలు ప్రిఫరే చేయలేదండి. ఇంకా వేరే మోడల్ ఉన్నాయి, ఇలాంటి కొంచెం హార్డ్గా వచ్చినవి అయితే మంచిగా మూవ్ అవ్వట్లేదు. ఇంకా ఇదైతే నేను రెగ్యులర్గా మేము పాలైతే తీసుకుంటాము, అక్కడ పాల షాప్లో చూశాను. ఇలాగా చిన్ని సైకిల్కి క్యాన్స్ వచ్చినట్టు అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. వెళ్ళి చూడాల్సిందే. ఇంకా మీరు ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ పెట్టారు అంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. నేనైతే ఇంక ఈ ఒక్క మాట చెప్పగలను, మనకి గ్లాస్ ఐటమ్ ఏంటి, ఇంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్, జ్యువెలరీ కలెక్షన్, బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్, నార్మల్ రెగ్యులర్ వేర్ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్ అని, ఇంకా డ్రెస్సులు అయితే అసలు చెప్పవసరం లేదండి. టచ్ చేసాము అంటే 1000, టచ్ చేసామంటే 1000s పైనే ఉంది, కానీ ఏది 1000కి తక్కువ అయితే అసలు లేదు. ఇంకా శారీస్ అయితే మంచి వర్క్డ్ శారీస్ ఉన్నాయి, కాశ్మీరీ వర్క్ శారీస్ అని అవన్నీ ఇవన్నీ. మోస్ట్లీ క్లాత్స్ అయితే కాశ్మీరీ వర్క్ అని, వర్క్ శారీస్, డ్రెస్ మెటీరియల్ సెట్స్, అసలు జ్యువెలరీకి రిలేటెడ్ క్లాత్ మోడల్వి కూడా ఉన్నాయండి. నేనైతే అది క్లిప్ మిస్ అయినట్టున్నాను తీయడం. అసలు ఈ క్లాత్స్ అయితే నిజానికి చాలా బాగున్నాయి, ఏది చూసినా చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ కూడా అలానే ఎక్కువ ఉన్నాయండి.
నేనైతే నిజం చెప్పాలంటే నేను ఏది కొనలేదు. ఎందుకనంటే చాలా హెవీ కాస్ట్. ఇంకా బాగా బార్గెనింగ్ చెయ్యాలి. బార్గెనింగ్ బాగా వచ్చిన వాళ్ళే వెళ్ళాలి. ఇంకా ఏది కొందాము అన్నా ఓకే అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఏంటి పని కట్టుకుని ఇక్కడ పర్టికులర్గా ఏం కొంటాము అన్న ఉద్దేశంతో అయితే నేను ఏది కొనుక్కోలేదండి. వెళ్ళినందుకు గుర్తుగా కూడా ఏమీ కొనలేదు నిజం చెప్పాలి అంటే. ఇంకా మా మదర్ అయితే అట్లీస్ట్ బెడ్షీట్స్ ఇవైనా తీసుకున్నారు. నేనైతే అసలు ఏది వద్దనే చెప్పాను. ఎందుకంటే అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏం కొనుక్కుంటాను అని చెప్పేసి. ఇదైతే స్పెషల్గా మనకి లక్కి రిలేటెడ్ ఇంట్లో పెట్టుకుంటాం, వాటికి సంబంధించిన ఐటమ్ అంతా కూడాను. ఇక్కడ ఏం కొన్నా కొనకపోయినా చూడ్డానికి కళ్ళుతో చూసి ఆనందించడానికైతే తప్పకుండా వెళ్ళాలనిపించిందండి నాకు మా మదర్కి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్కి మేము వెళ్ళి మనం ఈ ఐటమ్స్ అన్నీ చూడాలి అంటే మన వల్ల అవ్వదు కదా. సో అన్నీ కూడా ఒక్కసారి ఒక్క ప్లేస్లోనే చూసేయచ్చు అని అనిపించింది. బట్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకుండా ఉండడమే చాలా బెటర్ అండి. ఎందుకనంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉంది, వాళ్ళని ఎత్తుకుని మనం తిరుగుతూ ఉండాలి. ఒకవేళ నడిచే పిల్లలైనా వాళ్ళు నడిపించుకుని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు సఫర్ అయిపోతారు, మనం సఫర్ అవుతాం వాళ్ళని పట్టుకుని నడవడానికి అని అనిపించింది నాకైతే. నేను చెప్పే సజెషన్ అయితే ఇది ఒకటి. బట్ కొనుక్కోవాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకైతే మంచిగా ఇంటి నిండా నెక్స్ట్ ఇయర్కి అయితే నేను మంచిగా డబ్బులు పోగు చేసి మంచిగా కొనడానికి అయితే ప్లాన్ చేసుకోవాలి. మా వారి దగ్గర అమౌంట్ అయితే ఇప్పటి నుంచి కలెక్ట్ చేసి పెట్టాలనిపించింది నాకైతే. ఏది చూస్తే ఆ ఐటమ్ నచ్చినవి అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కదా. మెయిన్గా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా బాగా ఇష్టం నాకు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో ఎక్కడా చూడలేనంత ఎక్కువ కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ. నిజంగా చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒక ఐటెం కలెక్ట్ చేసి పెట్టుకోవాలనుకుంటా. బట్ అలాంటిది ఇక్కడ అబ్బా ఏం కొంటాలే అని ఎందుకో కొనాలి మనసు ఒప్పలేదు నాకు. ఇన్ని ఐటమ్స్ ఒకసారి చూసి ఏది కొనాలో అర్థం కాక. అంతే ఈ వీడియో. బాయ్.